నేను ఎప్పుడు అనుకోలేదు జస్ట్ 110 రూపాయలు కట్టి ఈ కొత్త ఫోన్ తీసుకుంటానని. ఎలా అని చూస్తున్నారా? అయితే ఈ వీడియో చివరి దాకా చూసి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. సెల్బే మల్టీ బ్రాండ్ మొబైల్ స్టోర్. ఇక్కడ చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్ని కూడా 0 డౌన్ పేమెంట్ కే ఇస్తారు. నమస్తే భయ్యా, మీ పేరు? నాగేశ్వర అండి, గింజల నాగేశ్వర. ఏం చేస్తుంటారు? నేను తాపనండి. పని చేసి పిఠాపురంలో ఎలా ఉంది పరిస్థితి? ఓటింగ్ అంతా అయిపోయింది, మెజారిటీ మీద పందాలు జరుగుతున్నాయి అంట. మెజారిటీ జరుగుతుంది. లక్షల మీద జరుగుతున్నాయి, ఎకరాల మీద జరుగుతున్నాయి, బోల్ జరుగుతున్నాయి అండి. పందాల మీద ఖచ్చితంగా పందాల మీద అయితే కాశారు, పందాలు అయితే కాశారు. మెజారిటీ గురించి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పక్కా విన్ అవుతారా? పక్క అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే జగన్ గారు కూడా లాస్ట్ ప్రచారం చేసింది ఇక్కడ పిఠాపురం. ఆ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అతనికి అయితే కష్టం అన్న. ఒక రకంగా నేను చెప్పింది ఏంటంటే, పేదవాళ్ళకి చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు అతను ముందుకు తీసుకెళ్లి కొద్దిగా డెవలప్మెంట్ చేస్తే అతను పెట్టినవి అతను ఏదో కొద్దిగా సీట్లు వచ్చినాయి. ఇప్పుడు టిటుకో ఇల్లు చంద్రబాబు నాయుడు కట్టాడు. ఆ ఇల్లు వల్ల జనాలు కొంతమంది లేబర్ ఇబ్బంది పడతారు. అతను చంద్రబాబు నాయుడు కట్టిన టైంలో 3 సంవత్సరాల్లో ఇతను 4 సంవత్సరాలు అధికారం చేశారు. 4 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మీకు ఇల్లు ఇచ్చేస్తున్నామని వాగ్దానాలు చెప్పాడు. కానీ ఇలా ఈ అపార్ట్మెంట్లు అక్కడ అలాగా చెట్లు పావులు జనాలు వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చినవి చేస్తున్నారండి. ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచేశారంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తీరుతాయి అనుకుంటారు. తీరుతాయని అనుకుంటున్నామండి. జనాలకు ఇప్పుడు మేము లేబర్ పని చేస్తున్నాం, ఎక్కడికో వెళ్ళి ఊరు వెళ్ళి పని చేసి వస్తున్నాం. అన్న క్యాంటీన్ ఉండేది, అక్కడికి ఒక 5 రూపాయలు పెడితే భోజనం పెట్టేవారు, టిఫిన్ ఎట్టుకోరు. మార్నింగ్ ఫోన్లే తీసారు. ఫోన్లే అతను ఏదో ముందుకు తీసుకెళ్ళి ఎత్తనన్నా చేయొచ్చు కదా, 10 రూపాయలు ఎట్టి చేయలేదు. ఇసుక అన్నాడు. ఇసుక అన్నది 2 సంవత్సరాలు మేము చాలా ఇబ్బంది పడతాం, కరోనాలో కూడా. పిఠాపురంలో ఎటువంటి అభివృద్ధి జరగాలని మీరు కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అభివృద్ధి చేయాలని మీరు కోరుకుంటున్నారు? జనాలకి లేబర్కి పిఠాపురం నియోజకవర్గానికి మొత్తం అభివృద్ధి చేస్తారు. ఏం చేస్తారని మేము అనుకుంటే అభివృద్ధి అవుతుంది, అభివృద్ధి చేస్తారు. ఆ శ్రీపాద వల్ల, కుక్కటేశ్వర స్వామి దయ వల్ల మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుచుకుంటున్నాం. అభివృద్ధి అవుతుందని మేము అనుకుంటున్నాం. నమస్తే అన్న, మీ పేరు? సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం గారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు మీద చాలా హై లెవెల్లో పందాలు జరుగుతున్నాయి అంట. ఎంతలా జరుగుతుంది? పందాలు జరగడానికి అయితే అవకాశం లేదండి. కారణం ఏంటంటే అందరికీ తెలిసి పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తారండి. ఎవరు పందాలు కాయరా? పందాలు కాయడానికి అంటే మెజార్టీ గురించి కాయలేమో తప్ప, కానీ గెలుపుకోవడం గురించి ఎంత కాస్తున్నారు? మెజార్టీ గురించి అయితే ఎంతైనా కసుకొచ్చింది. ఏంటంటే కన్ఫర్మ్ గా మొత్తం మేము 1,00,000 వస్తుంది అనుకున్నాం, 1,00,000 కన్ఫర్మ్. గెలుపు గురించి అయితే మాత్రం ఎవరు కాయక్కర్లేదండి, ఖచ్చితంగా గెలుపు కన్ఫర్మ్. గెలుపు గురించి గెలుపు గురించి ఎవరు కాయక్కర్లేదు, ఖచ్చితంగా గెలుపు మెజార్టీ మీద కాయచ్చు. ఏదైనా సరే కానీ వాళ్ళు ఎంత మెజార్టీ మీద కాస్తారు? 40, 50, 60? ఒకవేళ మెజార్టీ మీద వాళ్ళు కాయాలనుకుంటే 50,000 పైన కానీ లోపు కాసుకుంటే ఇంకా వాళ్ళ దరిద్రాన్ని కొద్ది తెచ్చుకున్నట్టే. అది ఎలా జరుగుతున్నాయి అనుకున్నారు? మీరు కాస్తున్నారు పందెం? నాకు కాయడానికి అయితే మాత్రం అవకాశం ఇవ్వలేదండి. ఏంటి ఎవరైనా వింటూ ఉంటారు కదా మీరు. ఓకే ఓకే ఎట్లా కాస్తున్నారు పందెం? ఎలా కాస్తున్నారంటే ఏదేమైనా సరే గెలుపు ఓటమి గురించి కాకుండా మీరు మెజార్టీ ఎంత వస్తుంది అంటే 50,000 పైన అయితే నేను కాస్తానన్నారండి. 50,000 పైన అయితే కాస్తానన్నారు. లోపు అయ్యేవంటే ఇంకా ఎలా వచ్చేస్తుందని అందరికీ తెలుసు క్లియర్ గా. 50,000 పైన రాదేమో అని బెట్ కాస్తారు తప్ప, కానీ 50,000 లోపు అయితే అందరికి కన్ఫర్మ్. 1,00,000 కూడా వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు. సో ఎంత ఓటింగ్ జరిగింది అంటారు? ఇప్పుడు పిఠాపురం చరిత్రలో ఇంత ఓటింగ్ జరగలేదు అంతేనా? అది కన్ఫర్మ్, అందరికి తెలిసిన విషయమే కదా. 5% పెరిగింది. 2,30,000కి 2,90,000 సెల్టర్ ఓటింగ్ అయిందండి. 2,05,000 ఓటు దాకా మొత్తం ఏ ఓటింగ్ అయితే ఇప్పుడు ఉంది. నాకు తెలిసిండి అయితే మాత్రం అపోజిషన్ పార్టీకి ఒక 50 రావచ్చు అనుకుంటున్నాను. ఉన్న ఓటింగ్ అంతా ఏంటండి అపోజిషన్ తప్ప వేరే పార్టీలు ఏమీ లేవు, ఉన్నా కానీ తాత్కాలికంగా ఉన్నాయి. ఆ విషయం నేను చెప్పకపోతే మీకే తెలుసు అనుకోండి. సో అంటే చాలా డబ్బులు ఇస్తామని ప్రలోభాలు కూడా చేశారు వైసీపీ వాళ్ళు. ఇంటికి 50,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు. ఇస్తే అందరూ తీసుకుంటారండి, కానీ మనసులో ఉంటది కదండి ఎవరికి ఇలాంటిది, అంతేనా? వాళ్ళకే వేస్తారు. ఓకే, మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవ్వబోతున్నారు. ఇప్పుడు నేను ఉన్నానండి, నలుగురు చెప్పుకునేవాడు మీకు చెప్పాం. నేను దేనికి వేస్తాను మీకు తెలియదు కదా, నేను మీకు డబ్బిస్తే నేను తీసుకుంటాను. అలా ఖచ్చితంగా అయితే మాత్రం ప్రతి ఊళ్ళు చెప్పుకునేది అంటే 50,000 పైన లోపు అయితే మెజార్టీకి రావడానికి అవకాశం లేదు. ఓటింగ్ జరిగిన కారణం కేవలం పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ అండి.
ఎక్కడైనా సెలబ్రిటీస్ అంతా మా పిఠాపురంలోనే ఉన్నారు. మా పిఠాపురం మారుమూగిపోయింది. సెలబ్రిటీ ఊరు అయిపోయింది పిఠాపురం. పిఠాపురం సెలబ్రిటీ ఊరు అయిపోయిందండి. మేము సెలబ్రిటీ అయిపోయాం కదా, లేకపోతే మా దగ్గర వచ్చి మీరు ఎలా తీసుకునేది ఇది? సెలబ్రిటీ అయిపోయింది. మేము సెలబ్రిటీస్ అయిపోయాం. ఏంటి ఆయన ఇక్కడ నిలబడ్డం వల్ల, లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి మా ఏ స్పీచ్ తీసుకోరు కదా. సో గెలుపు తథ్యం. సత్యం కన్ఫర్మ్. సో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి అందరూ బళ్ళు మీద రాసుకుంటారు, అది మీరు గమనించారా? పిఠాపురంలో ఏదైనా ఆంధ్రాలో రాసుకుంటారు సార్. పిఠాపురం ఎగ్జిట్ పోల్స్ గమనించారా? మొన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. చూసారు కదా, మీరే చూసారు. ఇంకా అన్ని కూడా వైసీపీ కిందని అంటే 90 నుంచి 120 మధ్యలోనేమో కూటమి చెప్తున్నారు, మొన్న ఏమో వైఎస్ఆర్సీపీ చెప్తున్నారు. రేపు ఇవాళ ఒక రోజుగా చూద్దాం, రేపు కన్ఫర్మ్ అందరికీ తెలిసిన విషయం కదా. 20 స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎన్ని గెలవచ్చు అనుకుంటున్నారు? కన్ఫర్మ్ 21 వచ్చేస్తాను అనుకుంటున్నాను. 21. వచ్చేద్దని మేము అనుకుంటున్నాం. రేపు దాకా వెయిట్ చేద్దాం, ఏంటనేది చూద్దాం. సో సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతాయి తెలిసిన తర్వాత? సెలబ్రేషన్ కి అయితే మాత్రం వ్యక్తిగతంగా బయట ఏమీ లేవు కాబట్టి మా ఇంట్లో మేము జరుపుకుంటాం, స్వీట్ అయిపోయింది అంతే. ఓకే సార్, ఓకే. నా పేరు శివాన్, 5 స్టార్ లో ఫైనాన్షియల్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు మీద మెజార్టీ మీద పంచాయతీ జరుగుతున్నాయండి. అంటే పందెల పెద్ద ఐడియా లేదండి, కానీ జరుగుతుందని మాత్రం తెలుస్తుంది గట్టిగా. ఆ రోజు కౌంటింగ్ రోజు మీకు ఎలా అనిపించింది? ఓటింగ్ అసలు ఎక్కువ లేనప్పుడు ఓటింగ్ జరిగిందండి. పిఠాపురంలో ఇప్పుడు వచ్చి హైయెస్ట్ ఓటింగ్ ఇప్పుడు జరిగింది. దగ్గర 2 లక్షల వరకు పోలైంది. మొత్తం 2,35,000 వరకు ఓటింగ్ ఇక్కడ 2 లక్షల ఓటింగ్ వరకు దగ్గర పడింది. పవన్ కళ్యాణ్ గారికి ఎంత మేయర్ వస్తుంది? ఆయనకి ఈజీగా 50,000 మీద ఈజీగా వస్తుంది. ఒక 10,000-15,000 వచ్చినా అది ఆయనకి విన్నింగ్ కాదు ఇక్కడ. ఎందుకంటే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారే యాక్చువల్గా కడపలో ప్రచారం చేస్తాడు, కానీ పిఠాపురంలో లాస్ట్ ప్రచారం చేశారు, ఇక్కడ చేశారు. గీత గారికి అవును చేశారండి. ఆ ఇంపాక్ట్ ఉంటుందా? ఆ ఇంపాక్ట్ ఉన్నా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న హైప్ కి అదేం సరిపోదండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న హైప్ కి ఈజీగా 50,000 మీద ఇక్కడ వస్తుంది పక్కగా. 2 చోట్ల జరిగినట్టు ఇక్కడ జరగదు అసలు పిఠాపురంకి ఇప్పుడు రికార్డ్ అండి ఇది. ఆయన ఇక్కడ పోటీ, ఆయన మామూలుగా సీఎం కింద పోటీ చేసినప్పుడే ఆయన ఎవరిలో పెడితే వాళ్ళ వెనకాల నిలబడ్డాం మొత్తం పిఠాపురం అంతా కూడా. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన ఇక్కడ పోటీ చేస్తాం అనేది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. వచ్చి చేశారండి ఈ లోపు. మొన్న ఆయన నామినేషన్ కేసు వచ్చినప్పుడు పిఠాపురం నుంచి ఎక్కడ బయట ఎక్కడి నుంచి కూడా వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలా మంది వేరే జిల్లా నుంచి కూడా వచ్చారు ర్యాలీకి కూడా. చాలా ఎత్తులు జరిగింది ఇక్కడ ర్యాలీ కూడా. ఆ రోజు నామినేషన్ ఆయన వెళ్ళినప్పుడు బయట వాళ్ళు చాలా మంది వచ్చారు. అనే మాది ఇక్కడ కాదు, మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అని, కొంతమంది బెంగళూరు నుంచి ఎక్కడెక్కడ నుంచి అందరూ చాలా మంది వచ్చారు. ఇప్పుడు లోకల్ కంటే పెద్ద పని కాదు. ఆ రోజు ఒక రోజు ముందు ఒక పొద్దున ఒక గంటకి వెళ్తాం, కానీ ఎక్కడెక్కడ వచ్చారంటే కనీసం ఒక రోజు 2 రోజుల ముందే వాళ్ళు అక్కడ జర్నీ చేసి రావాలి. ఇక్కడ అంత హైప్ ఉంది ఇక్కడ. ఎగ్జిట్ పోల్స్ సర్వే మీద నా ఒపీనియన్ అయితే ఈజీగా ఆయనకి ఇక్కడ పిఠాపురం అయితే ఒక 50,000 మెజార్టీ వస్తుంది. అంటే చెప్పారు కూటమికి అయితే ఈజీగా ఒక 95 నుంచి 110 సీట్లు కావచ్చు. వైసీపీ ఒక 70 సీట్లు అయితే ఆయన వస్తాను అనుకుంటాను. 14 స్థానాలు ఈజీ గెలుస్తుంది. 14 వస్తాయి. ప్రతిపక్షం అండి ఇప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు కూటమి వస్తుందండి. ఇప్పుడు అంతా లేదండి, అంటే జనం అంతా ఎక్కడెక్కడ నెగిటివిటీ ఉంది కదా. మా ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి అంతా కూడా ఆయనకి ఇప్పుడు అగేనిస్ట్ గానే ఉంది. ఆయన మన ఎవరో ఇంత డెవలప్మెంట్ చేస్తారు. పిఠాపురం ఖచ్చితంగా వచ్చారంటే పిఠాపురం ఆల్రెడీ కొంచెం డెవలప్ అనేది. ఇంకా ఇప్పుడు కాకినాడ మాకు దగ్గరలో కాకినాడ ఉంటాయి మాకు సిటీ, తర్వాత వైజాగ్, హైదరాబాద్, మా చుట్టుపక్కల లోకల్లో మొత్తం కాకినాడ పెద్ద సిటీ, తర్వాత పిఠాపురం పెద్ద సిటీ. సో ఫైనల్ గా పిఠాపురం కొత్త ఎమ్మెల్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలకడానికి సిద్ధమైపోయారు మొత్తం అంతానండి. చాలా ఇప్పుడు వరకు ఇక్కడ వరకు అయిపోయి ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు వస్తుందా రేపు రిజల్ట్? విక్టరీని ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా గట్టిగా చేసుకుంటామండి రేపు అయితే. మొత్తం అంతా కూడా అందరూ కూడా ఫుల్ హ్యాపీగా. అలాగా ఆయన విన్ అవుతారని తెలుసు. ఆ మెజారిటీ మ్యాటర్ మాత్రం కొంచెం ఇదనమాట. 50,000 మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. 10 నుంచి 15,000 వచ్చిందంటే ఆయన విన్నింగే కాదు, 10-15,000 అంటే ఆయనకున్న ఫాలోయింగ్ కి, ఆయనకున్న హైప్ కి. ఇప్పుడు నమస్కారం అండి, సత్యనారాయణ అండి, వ్యవసాయం అండి. ఈసారి మరి వ్యవసాయం చేయడానికి పిఠాపురం పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. ఆయన వ్యవసాయం ఎలా ఉంటుంది? ఆయన వస్తే బాగుంటుందని ఆశపడుతున్నాం అండి. ఇప్పుడు దాకా ఏం జరగలేదండి. మళ్ళీ లేబర్కి దారి లేదు. ఉన్న గిల్లెని ఇచ్చారండి, పట్టాలు చూపించారండి, కాగితాలు.
ఏమి ఇవ్వలేదండి. ఈ పందాలు ఎలా ఉన్నాయి? పందాలు అయితే గట్టిగా ఎత్తారండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారని అందరికీ లేబర్ పెంచడం చిన్నోడు పెద్దోడైనా అభిమానులు ఎక్కున్నారండి. ఆయన గారికి అందరూ కూడా అభిమానులే. తర్వాత వర్మ గారు అంతా పెట్టుకుంటా అభిమానం. అయ్ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ప్రచారం చేసింది ఇక్కడ అయ్ పిఠాపురం. అవునండి మామూలుగా కడపలో చేస్తారు, అవునండి మరి ఇక్కడ ఏం చేశారు? చేశారండి. వస్తాను ఉదయం పడతారు కదండి, ఆశ ఉంటుంది కదండి. మనం ముందు చేసామని చెప్పేసి బాగా చేసామని చెప్పి పేరు వస్తేనే పిడాపడం చేస్తారండి. అందరూ చూశారు కదండి ముందు చేసింది. మీరు చూస్తే ఇంకేం చేస్తారండి. ఎగ్జిట్ పోల్స్ రకరకాలుగా కూటమికి ఎన్ని, జనసేనకి ఎన్ని అవి ఏం తెలదండి. చెప్పేసి అవి ఏం చెప్పనాకే చూడలేదండి. పిడాపురం నియోజకవర్గానికి అయితే పవన్ కళ్యాణ్ గారు 50 పైన మెజార్టీ వస్తండి. నాకు డౌట్ లేదు. డౌట్ లేదండి. గుడ్ల మీద చేయి చెప్తున్నాండి. ఆయన రావాలండి. చిన్నోడికి పెద్దోడికి న్యాయం జరగాలండి. ఎంతవరకు పందాలు జరుగుతాయి? ఎలా ఎలా జరుగుతాయి? జరిగింది 10 సర్కిల్లో ఉండండి నేను. కానీ జరుగుతాయని సంగతి చేసండి. బాగా బాగా జరుగుతున్నాయండి. కోట్లలో జరుగుతున్నాయి అంట. లక్షల మీద జరుగుతున్నాయండి. లక్షల మీద జరుగుతున్నాయి. అయినండి. సో ఓటింగ్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే పిఠాపురంలో ఆ రోజు జరిగిన నేను మీకు తెలిసి మీరు ఓట్లు వేసిన దగ్గర నుంచి ఇంత ఈ రకంగా ఓటింగ్ చేశారు? లేదు చూడలేదండి. నేను వేసిన 9 అయిందండి. ఇంటికి రాబోదు 9 అయిందండి. ఓటు అయిపోయి రాత్రి 9 అయిందండి. 9 గంటల నుంచి ఉన్నాను వరుసలో. 2 గంటలకు వెళ్ళి పొద్దున్న ఎన్ని గంటలకు వెళ్ళారు? 2 గంటలకు వెళ్ళానండి బూత్ లోకి. 9 అయిందండి రాత్రి 9. అబ్బా, ఓటు వేసి రాబోదు. అంత జనం నాకు అభిమానం అలా నుంచి పడిపోయింది. అక్కడ ఇయ్యాలని ఖచ్చితంగా వేసేది. వేసానండి. 9-4 వేసానండి. ఓటు కూడా చెప్తున్నాను. గొడవలు ఏం జరిగాయి ఆ రోజు? గొడవలు జరిగాయండి. గొడవలు కన్నా ఆ టైం బయట లేము మేము. లోన సో మీరైతే పక్కా క్లాసే. గ్లాస్ అండి. ఓకే, ఇక్కడ కూడా మొత్తం క్లాస్. అబ్బాయి మొత్తం గ్లాస్ అండి. ఏం చూడక్కదండి. హాయ్ బ్రదర్, మీ పేరు? రమేష్ అండి. రమేష్, ఏం చేస్తుంటారు? కార్ల బిజినెస్. కార్ల బిజినెస్. మరి పిఠాపురంలో ఏంటి సిచ్యువేషన్? ఇంకా ఒక్క రోజే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీ, ఏంటి పందాలు కాస్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి? పిఠాపురం ఎలక్షన్ ఎప్పుడో వన్ సైడ్ అయిపోయిందండి. ఇది ఏంటంటే ఏదో ఫార్మాలిటీ ఇవన్నీ కూడా. ఆయన పిఠాపురం సెలెక్ట్ చేసుకున్న రోజే ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు. ఇంక దాంట్లో రెండో డౌట్ ఏముంటుంది. 100% ఆయన ఎమ్మెల్యే కాకపోతే కొంచెం మెజార్టీ కోసం ఆలోచించాం. కానీ వైసీపీ కొంచెం డబ్బులు పంచడం వాటిలో విఫలం అవడం వల్ల మెజార్టీ అనేది అనుకోకుండా పెరిగింది. డబ్బులు పంచడం విఫలమైందా? విఫలం ఎందుకంటే ఏముందండి, కౌన్సిలర్లు పట్టుకెళ్ళిపోయారు డబ్బులు పంచలేదు. కౌన్సిలర్లు పట్టుకెళ్ళిపోయి పంచలేదు డబ్బులు ఓటర్స్ కి. అర్థమైపోయింది దానికి. అర్థం అయిపోయింది. ఇప్పుడు వార్డులో కావాల్సిన వాళ్ళు నలుగురికో ముగ్గురికి ఇచ్చుకుంటే మిగిలిన వాళ్ళు అందరూ యాంటీ అయిపోయినట్టే కదా. ఇవ్వకపోతే మొత్తాన్ని మానేస్తే గొడవలేదు. ఓ 10 మందికి ఇచ్చి 90 మందికి ఎవడు మానేస్తే 90 మంది యాంటీ అయ్యారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూసారా మీరు? రకరకాల ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు. ఈ పార్టీకి ఎన్ని వస్తాయి, జనసేనకి ఎన్ని వస్తాయి, కూటమికి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి? ఏమీ లేదండి. 40 ఎగ్జిట్ పోల్స్ లో 4 వచ్చింది జగన్. అంటే 90% కూటమికి అంటారా? 36 ఎగ్జిట్ పోల్స్ కూటమి ఇచ్చిందండి. 100% కూడా కూటమి వస్తుంది. గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అందులో డౌట్ నుంచి ఎన్ని సీట్లు రావచ్చు? దేనికంటే కూటమికా 100 నుంచి 115 సీట్ల మధ్యలో రావచ్చు. మరి జగన్ గారు 175 మేమే పడతాం అన్నారు. కొట్టారు కదండి, కొట్టారు. కొడతారు కూడా. ఈ 2 రోజులు పోతున్నారు. ఈ 2 రోజులు పోతే కొడతారండి. 151 కాదు 175 కొడతారు. సో ఇప్పుడు జనసేన ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అనుకుంటారు? 20 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఖచ్చితంగా 20 స్థానాలు గెలుస్తుంది. 100% డౌట్ లేదు. ఈ 10 సంవత్సరాలుగా చాలా ఆటుపోట్లు ఎదుర్కొంటారు జనసేన పార్టీ. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. 2 చోట్ల ఓడిపోయారు. మరి పిఠాపురంలో ఈసారి ఖచ్చితంగా డంకా బజ అని చెప్పగలుగుతారా? అత్యధిక మెజారిటీ 100% అండి. అంటే రాష్ట్రంలో ఎవరికి రానంత మెజారిటీ వస్తుందని చెప్పి టాక్. 100% వస్తుంది. 100% వస్తుంది. వర్మ గారి సపోర్టు, అలాగే టీడీపీ అభిమానుల సపోర్ట్ కూడా బాగుందా ఇక్కడ? అది కీలకం అండి. ఆ సపోర్టింగ్ ఉన్న వర్మ సపోర్ట్ చేశారు కాబట్టి ఇవాళ మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. వర్మ గారు ఏమన్నారంటే, నా యావదస్తి పందెంగా పెడతాను, ఎవడైనా రావచ్చు అంటారు. సార్ నేను ఒక 50 లక్షలు నా స్వామి తగ్గట్టు నేను ఒక 50 లక్షలు పందెం పడతాను. 50 లక్షలు 10 లక్షలు ఉండవు చాలు. పట్టివాడు ఆవిడ ఉన్నాడండి. పట్టివాడు ఆవిడలేడు. ఈ వైసీపీకి ఏంటంటే ఒక సోషల్ మీడియా అనేది ఒకటి ఉందండి. ఆ సోషల్ మీడియానే జనాల్లోకి పంపింది అంతే. అదేంటంటే ఇంకేమీ లేదు. మనం 150 స్థానాలు కూడా వేస్తున్నాము, మనం సీఎం అయిపోతున్నాము. ఆ వైజాగ్ లో నోవాట్లో రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి. 9వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు. అవన్నీ మొన్న లైవ్ లో ఎవరో డిబేట్ లో కూడా లైవ్ లో ఫోన్ చేస్తే రూమ్స్ అన్ని ఖాళీ ఉన్నాయని చెప్పింది అన్నారు.
అంటే జనాల్ని మిస్బిహేవ్ చేయడం కోసం అంతే అండి అదంతా. సో ఎంత మభ్య పెట్టాలని చూసినా మభ్య పెట్టడం కోసం fix అయిపోయారు ఇక్కడ. ఎప్పుడో ఫిక్స్ అయిపోయారండి. ఎవరో కూడా ఇంకా ఆయన చెయ్యాలన్న ఆలోచన కూడా ఎవరికి లేదండి. ఎవరైనా కొంచెం లేబర్ ఓటింగ్ ఏమైనా పథకాలు 15,000 18,000 తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కొంతమంది ఇచ్చాము తప్ప, లేదంటే ఎవరు కూడా వ్యాపారస్తులు అయితే ఎవరు వేయరండి, ఉద్యోగస్తులు అయితే ఎవరు వేయరు. ఎందుకంటే నేను ఒకప్పుడు రిపోర్టర్ అంటే స్టిల్ నేను ఇప్పుడు రిపోర్టర్ చేస్తున్నాను. ముందు గవర్నమెంట్ లో నాకు సైట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ లో 36 సర్వేలు చేయించాడు. ఫిల్టరేషన్ చేసి రీఫిల్టరేషన్ చేసి అన్ని చేసి ఇంకా అంత కాదు ఎంత కాదు అన్నాడు. మళ్ళీ దాని ప్రస్తావన లేదు. సో ఫైనల్ గా పిఠాపురంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి డెవలప్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారని మీకు నమ్మకం? ఖచ్చితంగా అభివృద్ధి అయితే జరుగుతుంది అండి. ఎలా అంటే ఒకప్పుడు నేను నా కార్ల బిజినెస్ మీద ఎక్కడికో దూరం వెళ్ళినప్పుడు, కడప కర్నూలు వెళ్ళినప్పుడు ఏ ఊరి నుంచి వచ్చారని అడిగితే పలానా రాజమండ్రి పక్కనండి అని చెప్పుకుండేవాళ్ళు. లేదంటే ఇంకా కొంచెం దగ్గరగా అయితే కాకినాడ పక్కన చెప్పుకుండేవాళ్ళు. ఇప్పుడు పిఠాపురం అనగానే వాళ్ళు విత్తిన సంఖ్యలో పిఠాపురం మీద అన్న అంత గుర్తింపు ఇప్పుడే వచ్చింది. నిజంగా ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని చాలా బాగా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అన్న. మీ పేరు? వెంకటేశ్వరం. వెంకటేశ్వర. ఏం చేస్తున్నారు? నేను ఢిల్లీ కొట్టు. సో ఇంకా ఒక రోజే ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? గెలుస్తారండి, మామూలుగా కాదు, ప్రపంచంలో నేను మెజార్టీ వస్తుంది. ఇప్పుడు పులివెందుల కుప్పం అందరి మీద మెజార్టీ ఎక్కువ. అందరూ ఎంత మేయట్ వస్తారు? 60-70 అలా 60-70. నాకు డౌట్ లేదు. డౌట్ లేదు, వన్ సైడ్ అయిపోయిందండి. ఇక్కడ ఏంటి 144 సెక్షన్ అంటే ఏదో వస్తుంది అంటున్నారు. పెట్టారు అది మామూలుగా. దాని వల్ల గొడవలు ఏమన్నా వన్ సైడ్ అయిపోయినప్పుడు గొడవలు ఉంటాయి. వన్ సైడ్ అయినప్పుడు గొడవలు ఉంటాయండి. వైఎస్ఆర్ లోన పోతుంది. మరి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయండి. ఎగ్జిట్ పోల్స్ లో రకరకాలుగా సర్వేలు ఇచ్చారు. వాళ్ళ సర్వేలు సర్వేలో అంటే కూటమికి ఎన్ని వస్తాయని, వైసీపీకి ఎన్ని వస్తాయి, జనసేనకి ఎన్ని వస్తాయని వాళ్ళ సర్వేలు మామూలండి. ఇక్కడ మేము ఉన్నాం లోకల్, ఎలా ఓటింగ్ పడ్డారో ఏం పడ్డారో మాకు తెలుసు. అది సర్వేలు ఉందని ఒకటి అలా చెప్తారు, ఒకటి ఎలా చెప్తారు. ఆ సర్వేలో కూడా ఎక్కువ టీడీపీగా చెప్తారు కదా. కూటమి వస్తుందా? జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎన్ని సీట్లు గెలవచ్చు అంటారు? 15 సీట్లు రావచ్చు ఈజీగా. కూటమికి ఎన్ని వస్తాయి ఓవరాల్? అది చెప్పలేము కదండి. గెలిచేది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరంటారు? టీడీపీ, కూటమి. ఇక్కడ మాత్రం జనసేన కిందలో తిరిగి పిఠాపురం. అంటే పోయినసారి జరిగినట్టు భీమవరం గాజువాకలో జరిగినట్టు ఇక్కడ జరగదండి. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? జరగదండి ఇక్కడ అంతే. ఓటింగ్ రోజు పిఠాపురంలో ఎప్పుడు లేనంత ఓటింగ్ జరిగిందంట, నిజమేనా? జరిగింది. 9 దాకా జరిగింది. నైట్ 9 దాకా జరిగింది. 9-10 జరిగింది. అంటే ఎక్కడో కూడా కసిగా వేసారంట ఓటు. ఖచ్చితంగా వేసారండి. నేనే 9 గంటలకు వెళ్ళి 1 గంట నాకు వచ్చాను. పక్కా ఇక గెలుపు గెలిచేశారు అయితే. గెలిచేసారు. 50,000 మెజార్టీకి పెడుతున్నారండి పందాలు. పందాలు ఎలా ఉన్నాయి? పందాలు 50,000 మెజార్టీకి పెడుతున్నారు. 50,000 మెజార్టీకి పెడుతున్నారా? మీరు వేసారా? లేదు, దొరకలేదు. థ్యాంక్ యూ.